నిన్న 1వ తారీఖున కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలా. ఈరోజు జాబ్ క్యాలెండర్కి సమాధి కడుతున్నాం తెలుగు తరఫున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్కి నీళ్లు వదిలేశారు. అయిపోయింది ఆయన ప్రభుత్వం కూడా. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించలేదు. 2020లో జాబ్ క్యాలెండర్ లేదు. 1వ తేదీని చంపేశాడు. జనవరి 1న మళ్ళీ చంపేశాడు. జనవరి 22 1వ తారీఖున మళ్ళీ చంపేశాడు. జనవరి 23 1వ తారీఖు మళ్ళీ చంపేశాడు. నిన్న 24 కూడా మళ్ళీ చంపేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి సాగు కారణమైన జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు మేము పిల్లం పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ పుణ్యమాన్ వచ్చింది. జాబ్ క్యాలెండర్ జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి మోసకారిన జగన్మోహన్ రెడ్డి, దగా జగన్మోహన్ రెడ్డి, రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, కొత్త క్యాలెండర్ ఎలా వస్తుందో అదే రోజు జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి మాటిచ్చి 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రతి పోస్టును భర్తీ చేస్తానని చెప్పి నమ్మబలికి యువతంతా రోడ్డు మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మన భవిష్యత్తులు మారిపోతాయి, మనందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయిపోతామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప మన భవిష్యత్తు బాగుందని రోడ్డెక్కిన యువతంతా ఈరోజు 5 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు, జాబ్ ఎక్కడ జగన్ అంటూ అనేక సార్లు ప్రశ్నిస్తా ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ప్రకటించకపోగా ప్రతి జనవరి 1వ తారీఖున ప్రకటిస్తానన్న జగన్మోహన్ రెడ్డి 2020 కానీ 21 కానీ 22 కానీ 23 కానీ నిన్న జనవరి 1వ తారీఖు 24 లాస్ట్ జనవరి, ఈ జనవరి కన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చూస్తే ఆ జనవరి నిన్న కూడా ప్రకటించకపోతే మాకు ఒకటి అర్థమైంది, ఈ జాబ్ క్యాలెండర్కి సమాధి కట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సమాధి కట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి కట్టిన సమాధి ఇది, జాబ్ క్యాలెండర్ సమాధి. మా జీవితాలు, మా నిరుద్యోగుల జీవితాలకు కట్టిన సమాధి ఇది. ఈరోజు కొన్ని వందల మంది నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలుగానే భావించాలి. ఈ ప్రభుత్వాన్ని సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. యువతంతా రోడ్డు మీదకి వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఈరోజు యువతంతా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రజల్లోకి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గద్దె దించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం.